రండి, ప్రభు యొక్క బలలో ప్రవేశించు మునుపు, ఈ సమయంలో ప్రభు యొక్క బలలో ప్రవేశించు మునుపు మన జీవితాలు మనం పరీక్షించుకున్నట్లయితే కొన్ని మాటలు పరీక్షించుకోక మునుపు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు బలలో ప్రవేశించు మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దయచేసి ఎవరైనా కింద కూర్చోలేని స్థితిలో ఉంటే చైర్స్ ఉండే, చైర్స్ మీద కూర్చోనండి. కొత్తగా తీసుకురాబడుతూ వచ్చినాయి కాబట్టి చైర్స్ మీద కూర్చోండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అందరం కలిసి చదువుదాం బిగ్గరగా. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటి నీకు కనపరిచదనని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దేవుని యొక్క మాట, యోహోను దర్శనపు వెలుగులో ఆత్మావశుడై ఉన్నప్పుడు యోహోను యొక్క జీవితంలో కలుగుతున్న సన్నివేశాలు. నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. కాబట్టి మొదటి వినిన స్వరాన్ని విన్నానని యోహాను సెలవిస్తూ వస్తున్నాడు. సో మొదటి స్వరం ఎప్పుడు వినబడింది యోహానికి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దినమందు మొదటి స్వరం వినబడిన అనుభవాన్ని చూస్తున్నాం. ప్రభు దినం అంటే ఏంటి? ఆదివారం. గత వారం ఆదివారం గురించి చూసాం. ఈ వారం కూడా ఆదివారం గురించి చూస్తే సేవకుడి దగ్గర వాక్యాలు లేవు అనుకుంటారని ఈ వారం మార్చాం. కానీ ఈ వారం ఏంటి? రెండోదిగా ప్రభు దినం అంటే రెండో కోణాన్ని చూసినట్టయితే ఆయన సజీవుడిగా లేచినటువంటి దినం. ఎలాంటి దినం అండి అది? ఆయన సజీవుడిగా లేచినటువంటి దినం. ఇక్కడ ఆయన సజీవుడిగా లేచినటువంటి దినమును మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ఆయన సజీవుడిగా లేపబడతాడని ఆయన మొదటే చెప్పాడు. అక్కడ ఆయన చెప్పినట్టు విధానంలో ఆయన సజీవుడిగా లేచి, ఆయన సజీవుడిగా లేచిన తర్వాత జరిగినటువంటి 7 సన్నివేశాన్ని మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన చెప్పిన విధానంలోనే జరిగింది. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పచెప్పబడతాడు, 3వ దినం చనిపోయి 3వ దినం లెగుట అగత్యం అంటాడు. అంటే 3వ దినం సజీవుడిగా లెగుస్తాడని అర్థం. కాబట్టి ఆయన సజీవుడిగా లేచిన తర్వాత, ఆయన సజీవుడిగా లేపబడిన రోజు జరిగినవి ఏంటంటే 7 విషయాలు. మొదటిగా చెప్పండి. పాపాన్ని బలహీనరాలుగా చేశాడు. 2, అపరాధం నుంచి బంధించబడిన వారికి విడుదల ఇచ్చాడు. 3, నశించిన దాన్ని నశించిపోకుండా కాపాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించాడు. 4, మరణం లేకుండా చేశాడు. 5, విజయం ముందు మరణం అంటే మరణం మింగివేయబడినటువంటి అనుభవంలో తీసుకొచ్చాడు. 6, మృతుల లోకం లేకుండా చేశాడు. 7, వాక్యం నెరవేర్చాడు. ఇవి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడై ఆయన లెగటం ద్వారా జరిగిన సన్నివేశాలు. ఇంకా చాలా ఉండే, అన్ని మీ దగ్గర చెబితే రేపు గుడ్ ఫ్రైడే ఎస్టర్కి వెళ్ళి కాదు చెప్పాలిగా. కాబట్టి అన్నీ కొన్నే చెప్పింది. ఆయన సజీవుడిగా లేగటం ద్వారా ఏం పొందామన్నది 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఇవన్నీ జరగటం ద్వారా మన జీవితాలకు ఎన్నో ఆశీర్వాదాలు, క్షేమము, వీటి ద్వారా ఈ అనుభవాలు మన జీవితాల్లో కూడా ప్రభు ఇవ్వటం ద్వారా మనం ఎన్నో గొప్ప మేలును పొందుకుంటూ వచ్చాం. ఇది మనం చూస్తున్నటువంటి ఆరాధన వర్తమానం మనం చూసింది. ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే, ప్రభు బల వర్తమానంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటి విషయాలు అనంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏంటి మాటలు? కొన్ని విషయాలు ఏంటి? ఆయన సజీవుడిగా లేచిన రోజు ఏం జరిగిందో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనము చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఆయన ద్వారా సజీవులుగా లేపబడినటువంటి మనం చేయవలసినవి బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిల్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకోక మునుపు
మనకు ప్రభు సహాయం అవసరం కాబట్టి, ప్రభు ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరి బల్లలో ప్రవేశించే మునుపు ప్రభు యొక్క బల్ల చాలా విలువైనటువంటిది. ఈ బల్లలో ప్రవేశించే మునుపు కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతుండగా సాయం చేయండి. పరీక్షించుకున్న వారమై, సరిచేయబడిన వారమై, వాక్యం ధ్యానించబడినటువంటి వాక్య ప్రకారం బల్లలో పాల్గొనటం కొరకై వాక్యాన్ని మీరు అనుమతించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పబడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాతో మీరు మాట్లాడండి. నేను మట్టివాడిని నిష్ప్రయోజకమైన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని ఒప్పుకుంటున్నా. నీ నామం నిలబడతాను కూడా యోగ్యత లేని వాడిని ఒప్పుకుంటున్నా ప్రభా. దాసుడు కన్నా యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు నా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. పరలోకం నుండి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి మహిమ పొందమని, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి టపాయికిళ్ళు జరగకుండా సాయం చేసి ఈరోజు కూడికి ఎంతో దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ఈ బల్ల వర్తమానం ద్వారా మాకును ప్రభావ మీరేం నేర్పించాలనుకున్నారు, మమ్మల్ని ఎలా సరిచేయాలనుకున్నారు, మీ రాజ్యం కొరకు ఎలా సిద్ధపరచాలనుకున్నారు, మీ చిత్తం బయలుపరిచి మహిమ పొంది మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, నేను బలహీననే మీరే బలపరచమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరట దేవా, తెరవబడిన ఆకాశం మరొకసారి మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పబడాలంత విస్తారమైన మీ పరిశుద్ధాత్మను అభిషేకించి మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని దేవా, వాక్య వెరుగులు మా జీవితాలు సరి చేసుకోవడం సాధించమని ప్రభు యేసుక్రీస్తు మరి సజీవులుగా చేయబడిన మేము దేవా, మీ ద్వారా సజీవులుగా చేయబడ్డాం కాబట్టి సజీవులుగా చేయబడినటువంటి అనుభవం ఉంటాం. మేము మీ ద్వారా సజీవులుగా చేయబడ్డాం కాబట్టి మేము ఎలా ఉండాలో వాక్య వెరుగులో మేము జీవించడానికి సాధించమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇప్పటికే 12:10 అయింది. వాస్తవానికి ఈ టైంకల్లా ముగించాలి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం, త్వరగానే ముగిద్దాం. ఇది అయిన పిమ్మట ఎవరు కూడా బాధతో ఇంటికి వెళ్ళవసరం, అందరికీ ప్రేమ విందు కూడా ఉంది. సంఘం అంతటికి కూడా ప్రేమ విందు ఉంది. కొత్తగా బాప్తిసం తీసుకున్నటువంటి వారు బాప్తిసం తీసుకున్నందుకు గాను సంఘం అంతటికి, వారి సంఘంలో చేర్చబడినందుకు సంఘం అంతటికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఎందుకు ఉందా లేదా? ఉందా? ఓకే. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత లేదు కష్టం. కాబట్టి సంఘం అంతా కూడా వాళ్ళు నూతనంగా బాప్తిసం తీసుకున్నందుకు వాళ్ళ సంతోషంలో పాలు పొంది వెళ్ళండి. ప్రేమ విందులో కూడా పాలు పొంది వెళ్ళండి అందరూ కూడా. అయితే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే అట్లా అని చెప్పి 2-3 చేయము, త్వరగా ముగిద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా ఒక మాట చూద్దాం. ఎందుకంటే బలలో ప్రవేశించే మునుపు చాలా అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకోవాలి. ఎందుకంటే నాకు కూడా బాప్తిసము తీసుకున్న వారి యొక్క భోజనం ఎలా ఉండిద్దో తినాలని ఆశ కలిగి ఉండ. అందుకే త్వరగా ముగిద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి మాటను మనం చూస్తున్నాం. ఆయన సజీవుడిగా లేపబట్టడం ద్వారా 7 అంతల అనుభవం కలిగింది ఆ రోజు. అయితే ఆయన సజీవులుగా మనం చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? ఆయన సజీవుడు. పాపం చేత అపరాధం చేత సచిన వారమై ఉండగా ఇప్పుడు క్రీస్తుతో మనల్ని ఏం చేశాడు? దేవుడు బ్రతికించాడు. క్రీస్తులో బ్రతికించాడంటే మనం సజీవులమే. కాబట్టి ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనము చేయవలసినవి బైబిల్లో కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటా మొదటి మాట అని మనం చూసినట్లయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 10వ వచనం. పేజీ నెంబర్ 719. పేజీ నెంబరు 719. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 10వ వచనం చదవము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై. ఇప్పుడు ఏం చేయాలండి? ఆయన సజీవులుగా, ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనం చేయవలసినవి ఇప్పుడు ఏం చేయాలి? మనం చెప్పండి, ఏం చేయాలా? నిలవటం కాదక్క, మీరు అది చెబుతారని నాకు తెలుసు. దేవుని యొక్క జీవాత్మ కలిగి మనం ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? దేవుని యొక్క జీవాత్మ. అంటే మనం ఆయన ద్వారా సజీవులుగా చేయబడినప్పుడు, అంటే దేవుడు మనల్ని తన స్వరక్తం ద్వారా, తన కుమారుని యొక్క రక్తం ద్వారా, ఆయన కుమారుడు కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేయటం ద్వారా
ఆయన మరణ భూస్థాపం ద్వారా మన జీవితాన్ని మార్చి మనల్ని మరణములో నుండి జీవంలోకి దాటించి సజీవులుగా చేసినప్పుడు ఈ సజీవులు చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలి? ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనం చేయాల్సిన పని ఆయన జీవాత్మ మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ఆయన ఏ జీవాత్మ అయితే మానవుడికి ఇచ్చాడో దాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఒక మాట చూడొచ్చు, పద్దాకలు ఈయన గురించే చెబుతున్నారు అనుకోవద్దు. ఆదాము యొక్క జీవితాన్ని చూస్తున్నాం. మట్టి నుండి తీయగా మట్టిని ఏం చేశాడు? నేల నుండి మట్టి తీసి మట్టిని ఒక రూపం ధరించి ఒక రూపం చేసి ఆ మట్టిలో రూపంగా చేయబడినటువంటి ఆ మట్టిలో దేవుడు జీవాత్మగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ కలిగిన వాడు. అసలు జీవాత్మ అంటే అర్థం ఏంటి? జీవాత్మ అంటే అర్థం ఏంటి? నిజంగా మీరుంటే నాకు అనారోగ్యాలు పోతాయి అక్క. మీరుంటే నిజంగా నాకు అనారోగ్యం ఉండదు. అది జీవాత్మ అని అంటే అర్థం ఏంటంటే ఆత్మ ఎప్పటికీ జీవించేది అని అర్థం. ఏంటండి? ఆత్మ ఎప్పటికీ జీవించే అనుభవం ఉండాలి. ఇక్కడ వాస్తవానికి ఎముకలే ఉండయి. దేవుడు సెలవిచ్చిన రీతిలో యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, చాలా అనుభవం ఉంటుంది. దేవుని కార్యాలు ఎలా ఉంటాయో. ఎముకలకి ఏం చేశాడు? నరాల్ని జీవాల్ని ఇచ్చి దేహాన్ని ఇచ్చి నిలబెట్టిన అనుభవం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఏమిచ్చాడు? మొదటిగా చూసినట్టయితే ఒక సజీవుడికి దేవుడు ఇస్తున్నది ఏంటంటే తన జీవాత్మనిస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? జీవాత్మ. ఇప్పుడు మీరు చూడండి, ఆదాము ఏదైనా తోటలో ఉన్నాడు. చచ్చి ఉండాడా? బ్రతికొండాడా? బ్రతికొండాడా? ఏదైనా తోటలో ఆదాము ఎలా ఉన్నాడు? చనిపోయిన వాడు ఉన్నాడా? బ్రతికొన్నాడా? రండి, ఆది కాండం ఎన్నో అధ్యాయం? ఆది కాండం 2వ అధ్యాయం. ఆది కాండము 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 18, 19 వచనాలు, 20వ వచనం కూడా స్పష్టంగా చదవండి. 18, 19, 20 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవంగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగినది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును చాలన్న అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయింది. ఇప్పుడు ఆదాము చచ్చి ఉండాడా? బతికొండాడా? మరి చచ్చిపోయారని ఎట్లా అంటున్నారు? ఇప్పుడు ఆదాము ఏదైనా తోటలో ఎలా ఉన్నాడు? చనిపోయినాడా? బ్రతికొండాడని నేను అడిగా. మీరు చెప్పిన ఆన్సర్లు ఏంటి? తర్వాత అంటే సాధారణంగా వచ్చి ఎట్లా ప్రశ్నిస్తూ ఉంటే కలవరపడితే ఏం చేస్తారు మీరు? వాడు చెప్పినట్టు వింటారా? కాబట్టి ఆదాము ఏదైనా తోటలో ఎలా ఉన్నాడండి? బ్రతికొండాడు, సజీవుడుగా ఉన్నాడు. అక్క కూడా వచ్చింది, వందనాలు. కాబట్టి ఆదాము ఏదైనా తోటలో ఎలా ఉన్నాడండి? సజీవుడిగా ఉన్నాడు. సజీవుడు అంటే అర్థం ఏంటి? జీవాత్మ కలిగి ఉన్నాడని అర్థం. ఏంటి అర్థం? జీవాత్మ కలిగి ఉన్నాడు. మరి ఎప్పుడు చచ్చిపోయాడు? ఆది కాండం 3వ అధ్యాయంలో చూడగా చచ్చిపోయిన అనుభవాన్ని చూస్తున్నాం. ఎప్పుడు? 10వ వచనం. అందుకు లేదా 9వ వచనం చదవండి, బాగుంది. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఇక్కడ అడుగుతున్నాడు దేవుడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పన్నా, చదవన్నా. అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు అది చచ్చిపోవడానికి ఎక్కువ టైం కూడా పట్ల. దేవుడు సృష్టించడానికి మానవుడి కొరకు ఎంత టైం తీసుకున్నాడో తెలియదు, కానీ మానవుడు చచ్చిపోవడానికి ఎంత టైం పట్టింది? ఎక్కువ టైం కూడా పట్ల. అక్క తెచ్చింది, పండు ఇచ్చింది, తినే అంతే. తినేసాడు. ఏం చేశాడు? తినేశాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా, దేవుడు ఆయన ద్వారా మనల్ని సజీవులుగా చేశాడు. ఇక్కడ ఆదామును సజీవుడిగా చేశాడా? చచ్చినవాడుగా దేవుడు చేశాడా?
సజీవుడిగా చేశాడు కదా. మట్టి నుండి తీసి తనలో జీవాత్మనోతగా ఆదాం ఏమయ్యాడు? జీవాత్మ అవుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆదాం జీవితం ఏముంది? జీవిస్తున్న అనుభవం ఉంది ఆదాం జీవితంలో. మరి ఇప్పుడు జీవించేటటువంటి ఆదాము 3వ అధ్యాయంలో ఆదికాండంలో చూడక ఎలా ఉన్నాడు? చచ్చిన స్థితిలో వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని స్వరాన్ని భయపడి దాక్కున్నాడంటే చచ్చిపోయాడని అర్థం. చనిపోయిన స్థితిలో ఉన్నాడు. అక్క వంట చేసి వచ్చి నిద్రపోతున్నాం కొద్దిలేపు అక్క. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మొదటి స్థితిలోనేమో సజీవుడిగా ఉన్నాడు, రెండో స్థితిలో ఎలా ఉన్నాడు? చనిపోయిన స్థితిలో ఉన్నాడు. అంటే సజీవుడిగా ఎవరు చేశారు ఆదాముని? సజీవుడిగా ఎవరు చేశారు? దేవుడే ఆదాముని సజీవుడిగా చేశాడు. ఆయన ద్వారా సజీవుడిగా చేయబడిన ఆదాము చేసిన పాపాన్ని బట్టి, చేసినటువంటి తప్పును బట్టి పాపంలో పడిపోయిన అనుభవం వచ్చింది. ఇప్పుడు అతనిలో జీవాత్మ ఉందా, కోల్పోయాడా? భౌతికంగా దేహానికి జీవాత్మ ఉందే గాని దేవునితో కలిగి ఉండే జీవంతో కూడిన ఆత్మను కోల్పోయాడు. దేవునితో కలిగి ఉండేటటువంటి ఆత్మని, దేవునితో ఉండేటటువంటి ఆత్మని, దేవునితో కలిసి ఉండేటటువంటి ఆత్మని ఏమయ్యాడు? కోల్పోయిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే, బలలో ప్రవేశిస్తున్న మన జీవితాల్లో జాగ్రత్త మనం గమనించినట్లయితే, ఒక నరుణ్ణి బ్రతికించిన వాడు సజీవుడిగా చేసింది దేవుడు. ఎందుకు? అతడు ఎప్పుడూ సజీవుడిగా ఉండాలని. కానీ సజీవుడిగా ఉండాలని సజీవుడైన దేవుడు సజీవుడిగా మానవుని చేస్తే మానవుని జీవితం ఎలా ఉందండి? ఇట్రా జానిపెట్టు ఫోన్ చూ. కాబట్టి మానవుని సజీవునిగా చేస్తే సజీవుడు ఎలా ఉన్నాడు? సజీవుడిగా ఉండాల్సిన మానవుడు చనిపోయిన స్థితిలో ఉన్నాడు. అంటే ఇక్కడ మానవుని యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, మానవుని యొక్క అనుభవాన్ని చూసినట్లయితే దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళికలేమో మానవుడు సజీవుడిగా ఉండాలని, కానీ మానవుడు ఎలా ఉన్నాడు? చచ్చిన స్థితిలో. అసలు దేవుడు ఏం చేస్తున్నాడు? సజీవుడిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక్కడ చూడండి, ఆది కాండంలో దేవుడు మొదటి అధ్యాయంలో 27-28 వచ్చిన మానవుని సజీవునిగా సృష్టించాడు. ఆది కాండం 2వ అధ్యాయం 17, 18, 19, 20 వచనాల్లో సజీవుడు ఉన్న అనుభవం చూస్తున్నాము. ఆది కాండం 3వ అధ్యాయంలో పాపం చేత చనిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆదాం ఎలా ఉన్నాడండి? ఇక్కడ 2 అంశాలు చూస్తున్నాం. ఒకటి సజీవుడిగా ఉన్నాడు, రెండోదికి ఎలా ఉన్నాడు? చచ్చిన స్థితిలో ఉన్నాడు. మరి ఇప్పుడు చచ్చిపోయిన వాడికి ఏం కావాలి? మరలా జీవం కావాలి కదా. చనిపోయిన స్థితిలో ఉన్న ఆదాములాగా దేవుని యొక్క జీవాత్మను కోల్పోయి చనిపోయిన స్థితిలో ఉన్న మనుషులకి, ఆ ఎముకలకి, ఆ యొక్క దేహానికి మరలా జీవాన్ని, నరాల్ని, దేహాన్ని అమర్చి జీవాన్ని ఇస్తున్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఆది కాండంలో ఆదాము ఏ జీవాత్మనైతే కోల్పోయాడో ఆ జీవముతో కూడిన ఆత్మని చచ్చిన స్థితిలో ఉన్న ఆదాము లాంటి మనకి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో రాయబడిన రీతుల ప్రకారం ఎన్నో వచనమండి? 10వ వచనం ప్రకారం మరలా మనకి జీవాత్మనిస్తున్నాడు. అంటే చచ్చిన స్థితిలో ఉన్న మనకి తిరిగి మరలా జీవాత్మనిస్తున్నాడు. కానీ ఏ జీవాత్మనైతే మనం పొందుకున్నామో దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ ప్రభు వల్ల, ఈ యొక్క ప్రభు వల్ల ఒకవేళ దేవుని ద్వారా దేవుని ఆత్మ కలిగిన నీవు, అంటే రక్షణ, మారుమోసు, బాప్తిసం కలిగిన మనము, దేవుని ఆత్మ మనలో ఉంది. ఆ దేవుని ఆత్మని మనం పాపం చేసి పోగొట్టుకుంటే మరొంకో సమయం ఇస్తున్నాడు. ఎందుకు? మరలా జీవాత్మని మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే మనం జీవాత్మ కలిగి ఉండాలని జీవాత్మని ఇస్తున్నాడు. ఈ జీవాత్మని మరలా మనం కోల్పోతే నష్టపోతాం. మనం ఏం చేయబడతామండి? నష్టపోతాం. ఓసారి చచ్చినోడిని బ్రతికించిన తర్వాత సరిగా కాపాడుకోబోతు జీవితం ఏమైంది? ఇప్పుడు ఒక మాట చెబుతా, మీరందరూ బాధపడొద్దండి. షుగర్ ఉండే వాళ్ళు ఉంటారా? షుగర్ వ్యాధి ఎక్కువైపోయింది అనుకోండి, ఒక 300, 400 అయిందనుకో షుగరు, ఉంటాడా మనిషి? ఉంటాడా లేదా? ఉంటాడక్క? 600 వస్తే పోర్లేండి, ఉండరు. ఒక అక్క అయితే బతికుంది, 600 వచ్చిన ఎబ్రోని ఎదురే. సరే 600 షుగరు, 600 షుగర్ వచ్చిందంటే ఏంటి? 600 కేజీలు కాదండి, 600 గ్రాములు కాదు. దేహంలో షుగర్ పాయింట్ పెరగటం. 600 వస్తే ఏమైద్ది? అందరూ సిద్ధంగా ఉండాలి. ఎందుకు? ధన్య ధన్య యేసు నామము
జయ జయ ప్రభు నామము. అంటే షుగర్ ఉన్నందు మాత్రాన సిద్ధంగా ఉండాలని కాదు నేను అంటాను. అంటే షుగర్ ఎక్కువ ఉందని మరణానికి సమీపంగా వస్తున్నాం. ఒకవేళ గ్యాసే బాగా పట్టేసింది అనుకో, మాట్లాడలేం, కదలలేని స్థితిలో ఉన్నాం, ఏమవుతాం? ఇక సమీపంగా ఉన్నట్టే. ఏదో మనకు దేవుడు కృపిస్తే బతుకుతాం, లేకపోతే పరవాసిని పాడబడాల్సిందే ఖచ్చితంగా. అంటే ఇవన్నిటికి కారణం ఏంటి? చివరి అంచుల్లో ఉన్నట్లు, ముగింపులో ఉన్నాం. దేవుడిచ్చిన జీవాత్మను కలిగిన మనము ఆ జీవాత్మను కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు మరలా తిరిగి ఆ జీవాత్మను మనకి ఇవ్వడానికి ఆయన మరణంలో నుండి సజీవుడిగా లేచి ఆ జీవాత్మని మనకిస్తున్నాడు. మనం ఆ జీవాత్మని ఎలా పొందుకోగలుగుతున్నాం? ఆయన శరీరంలో పాల్గొనటం ద్వారా. ఆయన దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నీవు ఇచ్చిన జీవాత్మని కోల్పోయినాక మరలా తిరిగి మనం అడిగి ఆ జీవంతో కూడినటువంటి బలలో, మనల్ని జీవింపజేయగలిగినటువంటి దేహంలో, మనల్ని జీవింపజేస్తున్నటువంటి ప్రభు రక్తంలో మనం పాల్గొనటం ద్వారా మనలో జీవాత్మ వస్తుంది. ఏమొస్తుందండి? జీవాత్మ వస్తుంది. ఈ జీవాత్మ రావటం ద్వారా మనం జీవించగలుగుతున్నాం. కానీ మొదటి కోణాన్ని మనం చూస్తున్నట్టయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనము ఎలా ఉండాలి? మొదటిగా ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనము చేయవలసినవి ఏంటంటే, మనలో ఉన్న జీవాత్మని కాపాడుకోవాలి. ఏ జీవాత్మనైతే దేవుడు మనకిచ్చాడు, ఏ జీవాత్మ అయితే మనం కలిగి ఉండాము, మనలో ఉన్న ఆత్మ ఏదైతే జీవించడానికి దేవుడు అవకాశాన్ని అనుమతిస్తూ వచ్చాడు, మనలో ఉన్న ఆత్మ ఎప్పటికీ జీవించాలని మనలో తన జీవంతో కూడిన జీవాన్ని మనలో ఎప్పుడైతే ఇస్తూ వచ్చాడు, ఆ రక్షణ మారుమోసు బాప్తిసం ద్వారా ఆయనలో జీవించే జీవంతో కూడిన జీవితాన్ని తన యొక్క రక్తం ద్వారా, ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా జీవముతో కూడిన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు ఏం చేస్తూ వచ్చాడని? జీవంతో కూడినటువంటి ఆత్మను మనకి ఇచ్చాడు. ఏ జీవంతో కూడిన ఆత్మనైతే దేవుడు మనకి ఇచ్చాడో, ఎలా ఇచ్చాడు? మనకి సజీవులుగా మనల్ని చేసి మనకి జీవంతో కూడిన ఆత్మనిచ్చాడు. మరి ఇప్పుడు సజీవులుగా చేయబడిన మనలో దేవుని జీవంతో కూడిన ఆత్మ మనలో ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకోకూడదు. ఎప్పుడైతే దాన్ని పోగొట్టుకుంటామో అప్పుడు మనం నష్టాన్ని తెచ్చుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? నష్టాన్ని తెచ్చుకుంటాం. కాబట్టి పోగొట్టుకోకూడదు. వాళ్ళ దగ్గరికి వచ్చి సరి చేసుకోవాలి. ఏదైతే జీవంతో కూడిన ఆత్మని పోగొట్టుకున్నామో సరి చేసుకోవాలి. ఇదెన్నో మాట. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. జీవముతో కూడినటువంటి ఆత్మ, ఏదైతే జీవంతో కూడిన ఆత్మ ఉందో దాన్ని మనం ఏం చేయాలా? దాన్ని పోగొట్టుకోకూడదు. ఆ జీవంతో కూడిన ఆత్మని కాపాడుకోవాలి మనం. కాబట్టి ఆయన సజీవులుగా, ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనం చేయవలసింది ఏంటి? మనలో ఉన్న జీవాత్మని కాపాడుకోవాలి. మనలో ఏదైతే దేవుడు తన జీవాత్మను పెట్టాడో దాన్ని మనం కాపాడుకునే వారికి ఉండాలి. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దాం రండి. రెండో మాటను చూసినట్టయితే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం మలాకీకి ముంగట ఉంటుంది. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం, పేజీ నెంబర్ వచ్చి 782. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం చదవనా. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశంలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు, వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. రెండోదిగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట, ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనము చేయవలసినది ఒకటేంటి? మొదటిగా ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనలో ఆయన జీవాత్మ ఉంచాడు కాబట్టి ఆ జీవాత్మను ఏం చేయాలా? కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మరణమే, నరకమే. రెండు, ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనము చేయవలసిన రెండోది ఏంటంటే ఏమిటది? ఇక్కడ రాయబడుతున్నమాట. ఐగుప్తు చదవండి. అన్యజనులో నేను వారిని విత్తగా దూరదేశంలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు, వారు అది. కాబట్టి ఇక్కడ జరగాల్సిన రెండో కోణం ఏంటండి? ఆయన మనల్ని సజీవులుగా చేసిన తర్వాత, ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనం చేయవలసినవి ఏంటంటే రెండో మాట, ఆయనను జ్ఞాపకము చేసుకొని తిరిగి ఆయన దగ్గరికి రావాలి.
ఏం చేయాలండి? ఆయన్ని జ్ఞాపకం చేసుకుని తిరిగి ఆయన దగ్గరికి తిరిగి రావాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సజీవుడైన దేవుణ్ణి. మంచి మాట చెప్పారు. నా తెలిసి జీవితం ఇది మంచి మాట. కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? ఎవరిని జ్ఞాపకం చేసుకుని తిరిగి రావాలి? సజీవుడైన దేవుణ్ణి. సజీవుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని మనం తిరిగి రావాలంటే మనం ఎలా ఉన్నాము? ఎలా ఉన్నామక్క? రండి, నేను చెప్తారండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం తిరిగి రావాలి. ఏం చేయాలా? ఎలా తిరిగి రావాలి? ఎవరైతే సజీవుడుగా ఉన్నాడో, ఏ దేవుడైతే మనం పాపముల చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనం సజీవులుగా చేశాడు, ఆయన్ని జ్ఞాపకం చేసుకుని తిరిగి ఆయన దగ్గరికి రావాలి. మరలా ఎందుకు రావాలి ఆయన దగ్గరికి తిరిగి? ఒకసారి తిరిగి వచ్చామా లేదా? ఒకసారి తిరిగి వచ్చామా లేదా? మీరే చెప్పండి. ఒకసారి తిరిగి వచ్చామా లేదా? తిరిగి వచ్చాం కదా. తిరిగి వచ్చాం అంటే కదా రక్షణ మార్మోస్ బాప్తిసం తీసుకుంది, బలలో పాల్గొంటుంది. తిరిగి వచ్చాం కదా. ఒకసారి తిరిగి వచ్చిన వారు మరలా ఎందుకు తిరిగి రావాలి? ఒక్కసారి తిరిగి వచ్చిన వారు మరలా ఎందుకు తిరిగి రావాలి? ఎందుకంటే వారి జీవితాలు మరలా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండారు. ఏ స్థితిలో ఉండారండి? పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉండారు. ఏ పాపములైతే మానవుడు చచ్చిపోయాడు, ఏ పాపములైతే మానవుడు చనిపోయిన స్థితిలో ఉన్నాడో ఆ చనిపోయిన స్థితిలో నుండి మానవుడు తిరిగి రావాలి. అంటే చచ్చిపోయినటువంటి అనుభవంలో ఉన్న మనం తిరిగి ప్రభు దగ్గరికి రావాలి. తద్వారా ప్రభు ఏం చేస్తున్నాడు అని అంటే, ఏ పాపములైతే మనం పడిపోయామో అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవటం ద్వారా ఏం చేస్తున్నాడండి? ఆయన చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన యొద్దకు తిరిగి రావటం ద్వారా ఆయన మనల్ని సజీవులకు ఉంచుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉంది. చనిపోయిన స్థితిలో బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, కానీ చనిపోయిన స్థితిలో ఉన్నాడు, కానీ దేవుడు అతను బతికించాడు, సజీవుడిగా చేశాడు. ఎవరా వ్యక్తి? ఎవరక్క? కాజానా? లాజరు పూర్తిగా చచ్చిపోయాడు అక్క. ఇంకెవరున్నారు? హిజ్కియా, రాజు అయినటువంటి హిజ్కియా మరణకరమైన రోగముతో, అంటే మరణం పొందిన అనుభవం ఉన్నాడు, మనసాన్ని పట్టేసి ఉన్నాడు. దేవుని దాసుడు వెళ్ళి చెబుతున్నాడు, అయ్యా నీ టైం అయిపోయింది, ఇల్లు సర్దుకో. ఏమైపోయింది? నీ టైం అయిపోయింది, ఇల్లు సర్దేసుకో, నువ్వు నీ ఇంటి నువ్వు సర్దుకో, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పని దేవుని ప్రవక్త వచ్చి చెబుతున్నాడు. కాలం సమీపించింది, పాటలు పడాల్సిన దినాలు రాబోతున్నాయి, నీ టైం అయిపోతుంది. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, బోర్లు పట్టుకుని, అంటే పాటల పుస్తకాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. నీ కొరకు పాటలు పాడటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక స్టార్ట్ చేయటమే సేవకుడు వచ్చి ఏమని ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు సహోదరి ప్రభు మహిమ పిలబడ్డారు కాబట్టి పాటలు పాడదాం. పాట సంఖ్య 500. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా. అది ఈ పాటలు పాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికి? అన్నగారైన హిజ్కియాకి. ఆయన రాజు, మరణంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? జకర్యా గ్రంథము ఎన్నో అధ్యాయం? జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం ఒక నెరవేర్చబడుతుంది. ఏం చేస్తున్నాడు ఈయన? పాట పాడతానికి సమీపంగా ఉన్నారు, అంత సిద్ధమే. ఇక పరవాసిని పాడబడాల్సిన సమయంలో ఏం చేశాడు? దేవుని జ్ఞాపకం చేసుకుని మనసులో హృదయం మార దేవుని దగ్గర తిరిగి వచ్చాడు. దేహంతో తిరిగి రాలా. ఎలా తిరిగి రాలేదండి? దేహంతో తిరిగి వచ్చినాడు కాదు. చాలా మంది దేహంతో దేవుని దగ్గరకు వస్తారు,
ప్రభువా లోకం అంతా తిరగొచ్చి అంతా నష్టపోయాక నువ్వే నా దిక్కు. ఏంటి? నువ్వే నా దిక్కు. లోకం అంతా తిరిగి వచ్చా, అంత అయిపోయింది, ఇక చివరికి నువ్వే నాకు దిక్కు అందుకే అంటాం కదా. చివరికి అంత అయిపోయిన తర్వాత చివరికి దేవుడే దిక్కు. ఆ దేవుడి దగ్గరికి దిక్కు కోసం వచ్చాం, కానీ దేహంతో వచ్చాం మనం. కానీ మన జీవితాలకు క్షేమం లేదు. దేహంతో వచ్చాం కాబట్టి మన కుటుంబాలకు ఆశీర్వాదం లేదు. దేహంతో దేవుని దగ్గరికి తిరిగి వస్తున్నాం కాబట్టి, దేహంతో దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క తిరిగి వస్తున్నాం కాబట్టి నీ నా కుటుంబ జీవితాల్లో క్షేమం లేదు, నీ నా కుటుంబ జీవితాల్లో ఆశీర్వాదం లేదు, నీ నా కుటుంబ జీవితాల్లో సరైన విధంగా బలలో పాల్గొనుకోకుండా దేవుని తీర్పుని తెచ్చుకుంటున్నాం. ఎందుకు? దేవుని దగ్గరికి తిరిగి రావడం అనేది ఎలా? జ్ఞాపకం చేసుకున్నావు, తిరిగి వస్తున్నావు. ఎలాగంటే హృదయం మారా తిరిగి రావాలి. యథార్థ హృదయంతో దేవుని దగ్గర తిరిగి రావాలి. యథార్థం మనసుతో దేవుని దగ్గరికి తిరిగి రావాలి. ఈరోజు దేవుని దగ్గరికి ఎలా వచ్చావు? బలలో పాల్గొనడానికి ఎలా వచ్చావు? బలలో ఎలా పాల్గొనిపోతున్నావు? ఎలా దేవుని దగ్గరకు వచ్చావు? ఏ రీతిలో వచ్చావు? ఈరోజు ఆదివారం ప్రభువా, ఈరోజు ఆదివారం నా బిడ్డల బాప్తిసం తీసుకున్నారు. ఈరోజు మొదటి ఆదివారం నేను రావాలని వచ్చావా? ఈరోజు నేను బాప్తిసం తీసుకున్న ప్రభా, ఈరోజు మందిరానికి రావాలని వచ్చావా ప్రభా? ఈరోజు బలలో పాల్గొనాలని మందిరానికి వచ్చావా? ఈరోజు ఆరాధన దేవుని సన్నిధిలోకి వెళ్ళి బలలో పాల్గొనాలి, మనకు వచ్చే ఆదివారం వరకు ఉంటానో ఉండనో తెలియదని వచ్చావా బల దగ్గరికి? ఎలా దేవుని మందిరానికి వచ్చావు? ఎలా దేవుని సన్నిధికి వచ్చావు? కానీ బైబిల్ అంటుంది కదా, దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయనతో తిరిగి రావాలి. ఎలా తిరిగి రావాలి? హిజ్కియా మరణకరమైన రోగంతో గోడ తట్టు పండుకొని ఉన్నవాడు. హిజ్కియా గోడ పక్కన ఉన్నవాడు, మరణకరమైన రోగంతో పడుకుని ఉన్నటువంటి హిజ్కియాతో ఎవరు మాట్లాడారండి? దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. హిజ్కియా, ఇదిగో నువ్వు కొన్ని దినాలు కాదు, నీ టైం అయిపోయింది. అసలు నీకు పాల్పడాల్సిన దినాలు సమీపించినాయి, నీళ్ళు చక్కబెట్టుకోమన్నాడు. నీ టైం అయిపోయింది, ఇక కొన్ని దినాలు కూడా కాదు, నీ టైం అయిపోయింది, ఇల్లు చక్కబెట్టుకో. ఇక అన్నాడు, ప్రభా ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఎలా ఉండను, కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎలా వచ్చాడు హిజ్కియా దేవుని దగ్గరికి? గాయపరచబడిన మరణకరమైన పుళ్ళతో వచ్చాడా? వ్యాధితో వచ్చాడా? బాధతో వచ్చాడా? ఎలా వచ్చాడు దేవుని దగ్గరికి? ఆత్మానుసారంగా వచ్చాడు. యథార్థ హృదయంతో దేవుని దగ్గరకు వచ్చాడు. నిర్మలమైన మనస్సాక్షితో దేవుని దగ్గరకు వచ్చాడు. కాబట్టి హిజ్కియా, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వబడుతుంది, ఎప్పటి నుండి నువ్వు 15 సంవత్సరాలు బ్రతుకుతావు. నేను అనుకుంటా ఆ 15 సంవత్సరాలు హిజ్కియాకి ఏ రోగం వచ్చినా నాకేమైంది, దేవుడు చెప్పాడుగా 15 సంవత్సరాలు నేను బతుకుతా, ఏ రోగం వచ్చినా నాకేం పర్వాలేదు, నేను బతుకుతా. ఆయన నాకు చెప్పాడుగా 15 సంవత్సరాలు బతుకుతానని. దేవుడు మాటిచ్చి తప్పునా? దేవుడు మాటిస్తే తప్పుతాడా? 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తానన్న దేవుడు మాట తప్పే దేవుడు కాడు. అవునా కదా? దావీదు రాజుకు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు, నీ సింహాసనం మీద ఖచ్చితంగా నీ వారసుడు ఒకటి ఉంటాడని మాట ఇచ్చాడు. వారసులందరూ పాపం చేసిన వాళ్ళే, వారసులందరూ తప్పు చేసేవాళ్ళే, వారసులందరూ దుర్మార్గంగా జీవించిన వారసులందరూ కూడా దేవుని మాట విననటువంటి వాళ్ళే. వారసులందరూ ఎలాంటి వారు? దేవుని మాట విననటువంటి వాళ్ళే. అయినా దావీదు యొక్క వారసులు దేవుని మాట విననటువంటి స్థితిలో ఉన్న కుటుంబీకులైనా దేవుడు మాట తప్పాడా? అదే మన దేవుడు అంటే. మనం మాట తప్పేవారం ఉన్నా ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. తానిచ్చిన మాటను యేసు ప్రభు ద్వారా నిలబెట్టుకున్నాడు. ఆయన దావీదు యొక్క సింహాసనం మీద నిత్యత్వం శాశ్వత కాలం కూర్చుండే గొప్ప రాజుని దేవుడి లోకానికి అనుమతించాడు. ప్రవీణ్ పగడాలన్న చెబుతూ వస్తున్నాడు. ఆయన బ్రతికున్నప్పుడు ఆయన వీడియోలు అంత వైరల్ అవ్వలేదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత అవుతూ వస్తున్నాయి. నా రాజు దగ్గరికి నేను వెళ్తాను, నా రాజు అని చెప్పుకుంటూ వస్తున్నాను. నిజమే, ఒక గొప్ప రాజుని మనం కలిగి ఉండాం. ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప రాజు! మనల్ని సజీవులుగా చేసినటువంటి రాజు. ప్రియులారా, ఈరోజు బల్ల దగ్గరికి వస్తున్నాం, ఎలా ఉండాం? బల్లలో పాల్గొనే మనం ఎలా ఉండాం? బైబిల్ అంటుంది కదా, ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన నీవు చేయవలసినది మొదటిగా ఏం చేయాలా? జీవాత్మను నువ్వు కలిగి ఉండాలంటే దాన్ని కాపాడుకోవాలి. నీలో దేవుడించిన జీవాత్మను కాపాడుకోవాలి. ఇది ఆత్మీయమైనది. 2, ఏం చేయాలా?
రెండోదిగా ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనము చేయవలసినవి ఏంటి? రెండోదిగా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన వద్దకు తిరిగి రావాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? పెదాలతో కాదు. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? దేహంతో కాదు. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆత్మానుసారంగా, మనస్సుతో, యథార్థ హృదయంతో ఆయన జ్ఞాపకం చేసుకుని తిరిగి ఆయన దగ్గరికి రావాలి. ఈరోజు బల్ల దగ్గరికి వచ్చాం. ఎలా వచ్చాం బల్ల దగ్గరికి? ఎలా బల్లలో పాల్గొంటున్నాం? ఎలా బల్లలో ప్రవేశిస్తున్నాం? ఏ రీతిలో బల్ల దగ్గరికి తిరిగి వచ్చాం? మనం గత వారం అయిపోయింది, ఈ వారానికి తిరిగి వచ్చాం. గత వారం నుండి ఈ వారానికి బల్ల దగ్గరికి బల్లలో పాల్గొంటాం తిరిగి వచ్చిన నా జీవితాలు ఇప్పుడు ఎలా ఉండే? దేవుని దగ్గర తిరిగి వచ్చిన మన జీవితాలు ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు దినమని ఈరోజు ఆదివారం అని జ్ఞాపకం చేసుకున్నాం. బల్లలో పాల్గొనాలని జ్ఞాపకం చేసుకున్నాం. బల్లలో పాల్గొని దేవుని దగ్గరికి జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గరికి వచ్చాం. అయితే మంచిదే, నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గరికి వచ్చావు. కానీ వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? ఎలాంటి హృదయంతో, ఎలాంటి మనసుతో, ఎలాంటి ఆలోచన కలిగి బల్ల దగ్గరికి వచ్చావు? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇదన్నమాట. రెండోదిగా మనం చూసినట్టే ఆయనని యథార్థ హృదయంతో జ్ఞాపకం చేసుకుని ఆయన వద్దకు తిరిగి రావాలి. నిర్మలమైన మనస్సుతో ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన వద్దకు తిరిగి రావాలి. అప్పుడే మన జీవితాలకు క్షేమము, ఆశీర్వాదం. లేకపోతే నష్టపోతాం. ఇదన్నమాట. మూడో విషయాన్ని చూద్దాం. बोलो प्रभु यीशु मसीह के। మీరు నిద్రపోతున్నారు, వాక్యం చెప్పే సేవకుడు కూడా నిద్ర వస్తుంది. నిద్రపోయేవాడు పక్కన కూర్చుంటే నిద్ర వచ్చేదిగా మాకు కూడా. కాబట్టి నిద్రపోవకండి, కొన్ని నిమిషాల్లో ముగిచ్చేస్తాం. స్పెషల్ ఉంది ఈరోజు. నాకు కూడా నిద్ర వస్తుంది. ఏందో నాకు నిద్ర వస్తుంది అని చెప్పి కుర్చీలో చూస్తే కుర్చీలో కూర్చున్న వాళ్ళు నిద్రపోతున్నారు. కాబట్టి గోడ తట్టిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా, నిద్రపోకూడదు. లేకపోతే బోలో ప్రవేశ మసీక్ అని చెప్పాలి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రెండో మాట ఏంటి? రెండో మాట, శుక్రవారం రాత్రి నిద్ర లేదు, శనివారం ఉదయం ప్రార్థనలు, రాత్రికాలం కూడిక, ఆదివారం ఇంత నిద్ర లేని మాకేమో నిద్ర లేకుండా వాక్యం చెబుతున్నాము. చక్కగా నిద్రపోయిన మీరేమో మళ్ళీ నిద్రపోతుంది మీరేట కూడా. మీ దేహాలు ఎంత గొప్పవి. మాకేమో నిద్ర పట్టలా, మీకేమో ఎంత నిద్ర పడుతుందో. దేవునికి వందనాలు. ఈ వాక్యం మీ జీవితానికి ఎంత నిద్ర పుచ్చుతుందంటే, అబ్బాబ్బా ఇంటికాడ కూడా దొరకనంత నిద్ర ఏడొస్తుందంటే ఎంత గొప్ప ధన్యత. రోజు వాక్యం చెబితే బాగుండిద్దాం. రోజు వాక్యం చెబితే, రోజు మందిరం పెడితే బాగుండిద్దాం. చక్కగా నిద్రపోవచ్చు. ఇంటికాడ మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు కదా. దేవుని మందిరంలో అయితే ఏ బాధ అయితే దేవుడు చూసుకుంటాడు, నెమ్మది ఇచ్చేసాడు కాబట్టి చక్కగా నిద్రపోతాం. ఇదే ఒకందుకు మంచిదేనండి. ఇంటికాడ నేను నెమ్మది ఎడుతున్నాడు దేవుడు. సర్లేండి, దాని సంగతి తర్వాత చూద్దాం. నిద్ర గురించి కూడా 7 విషయాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటి? మాట మొదటిగా, నాకు నిద్ర రాకుండా చూసుకోండి. కానీ మొదటిగా చూస్తున్నట్లయితే ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనము చేయవలసినది మొదటిగా ఆయన ఇచ్చిన జీవాత్మను కాపాడుకోవాలి. 2, ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనము చేయవలసినది ఏంటి? ఆయన యొద్దకి, ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన యొద్దకు యథార్థ హృదయంతో, నిర్మలమైన మనస్సాక్షితో, స్వస్థ బుద్ధితో, క్రీస్తు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారిమై హృదయం ప్రభు మీద పెట్టుకుని యథార్థ హృదయంతో మనం రావాలి. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దామండి. మూడో మాటను చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 26వ వచనం. మావలే సమస్త శరీరలో మరి ఎవడు సజీవుడై దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 26వ వచనము. మళ్ళీ చదువమ్మ పెద్దగా. మావలే సమస్త శరీరులలో మరి ఎవ్వడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను అని అంటూ వాళ్ళు ఏమంటారు? నీవే సమీపించి ఎవరితో చెబుతున్నారు ఈ మాట? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నో మాట అండి ఇది? మూడవదిగా ముచ్చటగా చూస్తున్నాం, సజీవులైన వారు. ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనం చేయవలసినది
మొదటిగా ఆయన ఇచ్చిన జీవాత్మను కాపాడుకోవాలి. 2, ఆయన జ్ఞాపకం చేసుకుని తిరిగి ఆయన యొద్దకు యథార్థ హృదయంతో తిరిగి రావాలి. 3, రండి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. 3వ మాట ఏంటి? ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనం చేయవలసినది 3వది ఏంటంటే ఏం చేయాలా? ఆయన స్వరాన్ని వినాలి. మనం ఏమనాలా? ఆయన స్వరాన్ని విని బ్రతకాలి. అంటే ఆయన స్వరం వింటూ జీవించాలి. 3వదిగా ఏం చేయాలండి? ఆయన స్వరాన్ని వింటూ జీవించాలి. అంటే మన జీవితాల్లో చాలాసార్లు మనం గమనించినటువంటి స్థితి ఏంటంటే దేవుని స్వరాన్ని వినకోకుండానే మన జీవితాలన్నీ ఆరంభిస్తాం, ముగిస్తాం. దేవుని స్వరం లేకుండానే మన జీవితాలన్నీ మనం చేసుకుంటూ వచ్చేస్తాం. దేవుని స్వరం ప్రాముఖ్యత. ఒక వివాహం చేసుకునే విషయంలో దేవుడు మాట్లాడాలి. ఒక జాబ్ కోట అప్లై చేసినప్పుడు, జాబ్ మనం వెళ్తున్నప్పుడు దాని విషయంలో దేవుడు మాట్లాడాలి. ఒక పని విషయంలో దేవుడు మాట్లాడాలి. ఒక మందిరం కట్టినా, ఒక ఇల్లు కట్టినా ఆ విషయంలో దేవుడు మాట్లాడాలి. అంటే దేవుని స్వరాన్ని వింటూ మనం వెళ్ళాలి. దేవుని స్వరం అన్నది మనకి ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే మనం దేవుని స్వరాన్ని వినమో అప్పుడు మనం నష్టపోయేవారు ఉంటాం. నేను చెప్పగలిగితే దేవుని స్వరాన్ని చాలా రోజులు నేను ప్రతిసారి దేవుని స్వరాన్ని వింటూనే వస్తా. ఎందుకంటే ఇంక్లూడింగ్ ఒక విషయం చెప్పమంటారు. ఒక సందర్భం, ఇప్పుడు మందిరం కట్టుకుంటున్నాం, కొత్త స్థలంలో మందిరం ఏర్పాటు చేయబడుతుంది. దాని కొరకు పలకలు వేయబడినాయి. దాని చుట్టూ కూడా గత వారం కూడా ప్రకటించా, చూసేవాళ్ళు రావచ్చు అని అందరికీ చెప్తూ వచ్చాం. ఎవరెవరు చూడాలనుకున్నారు మందిరం దగ్గరికి రండి, పని చేయాలని ఆసక్తి కలిగిన వారందరూ కూడా రమ్మని చెప్పాం. ఈ రోజు కూడా మందిరంలో పని ఉంది. ఆసక్తి కలిగిన వారందరూ కూడా అక్కడ మందిరం దగ్గరికి రావచ్చు. చిన్న చిన్న పనులు ఉండి, రేపు కూడా పని ఉండదు, రేపు కూడా హాలిడే కాబట్టి ఎవరైనా రావచ్చు దేవుని మందిరం దగ్గర పని చేయడానికి. దేవుని మందిరం విషయంలో మీరు అనొచ్చు, బ్రదర్ అసలు దేవుని మందిరం మీరు ఎందుకు ఆరంభించారు, ఎందుకు అక్కడ దేవుని మందిరం కడుతున్నారని. నాతో దేవుడు మాట్లాడాడు. ఏం చేశాడు దేవుడు? మరి మీతో ఎందుకు మాట్లాడలేదు అని మీరు అడగొచ్చు. మరి నాతో ఎందుకు మాట్లాడలేదు అంటే నువ్వు అడిగే విధానం సరిగా లేదేమో, నువ్వు దేవుణ్ణి అడిగే విధానం సరిగా లేదేమో. నేను స్పష్టంగా చెప్పగలుగుతా 2 పర్యాయములు. ఆఖరికి మొన్న కూడా ఒక దైవదాసుడు మరి హెబ్రోన్ నుండి మార్చి నెల 31వ తారీఖు అత్నూరులో మందిర యానివర్సరీ జరుగుతుంటే మత్తయ్యన్న వచ్చాడు. అన్న మా మందిర స్థలం తీసుకున్నాం, మరి మీ దేవుని చిత్తం అయితే చూడండి అన్న, మరి ఎట్లా సంగతి అంటే మందిర స్థలం కాడకి తీసుకెళ్ళాం. ఊరినే చూపిద్దామని చూశాడు. ఆయన చూసి ప్రార్థన చేయించాడు. ఆయన చేసాడు, ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు అందరి చేత ప్రార్థన చేయించి పోతా ఒక మా పని చేసిపోయాడు. అది మనం ఎవరో లేదు, సంఘం ఉండాలి వాస్తవానికి. ఆ టైంలో ఏం చేశాడు తెలుసా? అసలు మేము అడగలా, సైలెంట్ మేము ఆయన వెళ్తున్నాడు కదా అన్న వందనాలు చెప్పేది అంతే. ఆడొక రాయి ఉంది, ఆ రాయి తీసుకున్నాడు. ఒక గుంట దూపు ఉంది. అరే మహిమ్దాస్, మీ మందిరం పునాది ఇదేరా, ఇదే మందిరం పునాది వేసినట్టుక, ఇదిగో ఈ రాయిని ప్రార్థన చేసి ఈ గుంటలో వేస్తున్నా, ఈడ ఒక పిల్లర్ కట్టండి, ఇక ఇదే పునాది, మందిరం పునాది వేయటం అన్నా. మరి సంఘం లేరు కదంటే, అరే టైం వచ్చినప్పుడే సమయం దేవుడు అనుమతించాడు, ఆరంభించేసేయండి. ఇక ఇప్పటి నుండి దేవుని పని ఆరంభించి కట్టేసేసేసేయండి. హెబ్రోన్ నుండి మీకు అన్ని విధాలు మేము సహాయం చేస్తామన్నాడు. మా ఆలోచన ఏంటి? సంఘం అంతటిని తీసుకెళ్ళి ప్రార్థనాపూర్వకంగా చిన్న కూడికి పెట్టుకుని పునాది రాయాలని మా ఆలోచన. కానీ మేము ఊహించింది వేరు. అందుకే బైబిల్ ఉంది, మనం ఊహించిన దానికంటే అడిగిన దానికంటే దేవుడు ఆలోచన అనేకులు. అందుకే ఇంకో మాట ఉంది, ఇది కాదు అసలైన మాట చెబుతా చూడండి, మనుషుల ఆలోచనలు అనేకములు, యెహోవా యొక్క తీర్మానమే. మా ఆలోచన ఏంటి? సంఘాన్ని పిలిచి చక్కగా పునాది వేయాలని మా ఆలోచన. దేవుని తీర్మానం జరిగిపోయింది, ఆయనే తీసుకున్నాడు రాయి. అసలు మేము చెప్పను ఒక్క మాట కూడా మాట్లాడాల. ప్రార్థన చేసాడు, వెళ్ళిపోతున్నాడు అనుకున్నాం. రాయి తీసుకున్నాడు, పునాది వేసేసాడు. ఇక హెబ్రోన్ నుండి వచ్చిన దైవదాసులు పెద్దల కంటే ఇంకా మనకి గొప్పదేముంది? సరేనన్నా నీ ఇష్టం అయితే అన్న, నీ ఇష్టం. పునాది వేసేసిన తర్వాత ఇంక మేమేమంటాం? వేయొద్దని అంటామా పెద్దవాళ్ళని? రేపొద్దున పునాది వేసుకోవడానికి రమ్మంటే వస్తారా? ఇక రారు. ఇక దేవుడి యొక్క చిత్తం అట్లా, దేవుడి యొక్క బయలుపాటు అట్లా, మందిర స్థలం చూడటానికి రమ్మన్న వ్యక్తి పునాదిలో వేసి వెళ్ళిపోయాడు. అది దైవ చిత్తంలో ఉన్నటువంటి దైవ సంకల్పం. అది దాన్ని ఎవరూ కూడా మనం అబ్జెక్షన్ చేయడానికి లేదు, అధికారం లేదు. దేవుడు అలా చేశాడు. నేను అందుకే చెప్తున్నా, దేవుడు నాకు మందిరం విషయంలో పలు మార్లు మాట్లాడుతూ వచ్చాడు. వచ్చిన సంవత్సరంలోనే నువ్వు పని కొనుము, నేను సాయం చేస్తానన్నాడు. కొన్ని పరిస్థితులు మనలో మనకి సాతాను కొన్ని దురాలోచనలు తీసుకురావటము, మనలో మనకి పడకో
నేను మీకు పడకు, మీరు నాకు పడకు. దేవుని మందిరం పని ఆగిపోతూ వచ్చింది, కొంతకాలం గ్యాప్ కొద్దిగా ఆగిపోతూ వచ్చింది. అయినా తన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోయేవాడు దేవుడు కాడు. పని పూనుకొనమని చెప్పాడు. ఆ తర్వాత నేను చదువుతూ వస్తుంటే నాతో కూడా దేవుడు నువ్వు పని పూనుకొనమని నేను సాయం చేస్తానన్నాడు. రీసెంట్గా మన అన్న వచ్చినప్పుడు పునాదిరాయి వేకుముని కూడా మీరు ఎవరుండారో తెలియదుగా, ఉండవాళ్ళు గుర్తుందో లేదో కానీ ఒక మాట చదివాడు. సమూయేలు గ్రంథంలో చదివి, సమూయేలు గ్రంథంలో రాజుల గ్రంథంలో అనుకోండి చదివి, సమూయేలు గ్రంథం క్షమించండి రాజుల గ్రంథంలో చదివి ఓ మాట అంటాడు. మొదటి రాజుల గ్రంథంలో ఆడ చదివి, నా కుమారుడా సొలొమోనా, నువ్వు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీ దగ్గర నేను కూడా చెప్తూ వచ్చా, నీ దగ్గర పనిచేసే పనికారులు, శిల్పకారులు అందరూ ఉండారు. దేవుని మందిరానికి ఏ పని చేయడానికి ఎవరు అవసరం వాళ్ళందరూ ఉంటారు. టాపీ మేస్త్రులు ఉండారు, వెల్డింగ్ చేసేవాళ్ళు ఉండారు, ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసేవాళ్ళు ఉండారు, గుంతలు దువ్వేవాళ్ళు ఉండారు, పూడ్చేవాళ్ళు ఉండారు. పని చేయగలిగిన వారు అందరినీ నేను నీ దగ్గర సమకూర్చా. దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీకు ఉన్నటువంటి సంఘంలో అందరూ ఉండారు. దాని పనులు చేయగలిగిన వారు, ఎలక్ట్రీషియన్ కానీ, వర్కులు కానీ, పునాదులు తవ్వగలిగిన వారు కానీ, కరెంటు వేయగలిగిన వారు అందరినీ నేను సమకూర్చా. నువ్వు చేయాల్సిన పని ఏంటి? పని పూనుకొను, నేను నీ సాయం చేస్తానన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి మరి? అందరినీ దేవుడు సమకూర్చాడు. అందరూ ఉండాలి లేరా మన దగ్గర? వెల్డింగ్ చేసేవాళ్ళు, మరి కరెంటు పని చేసేవాళ్ళు, పునాదులు తవ్వేవాళ్ళు, అన్ని పని చేసేవాళ్ళు ఉండాలి. మరి ఏం చేయాలా? పని పూనుకోనమన్నాడు. సరే, దేవుడు అనుమతించాడు, ఆరంభించాం పని. కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఆకాశపు ద్వారాలు తెరుస్తున్నాడు. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఆకాశపు ద్వారములు తెరిచి సహాయం ఇప్పిస్తున్నాడు. దేవుడు సహాయం కలుగు చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, ఆయన మన జీవితాల్లో ఏదైతే తన స్వరాన్ని మనకు వినిపించాడో దాన్ని మనం గైకొనాలి, అది మనం జరిగించాలి. ఆయన స్వరం ఏదైతే మనకు వినబడిందో, ఏ పని చేయమని దేని కొరకు మనకు ఆయన స్వరం వినబడుతుందో దాన్ని మనం జరిగించాలి. చూడండి, హిజ్కియాకి దేవుని స్వరం వినబడింది, నీ ఇల్లు చక్కబెట్టుకోమని. చక్కబెట్టుకున్నాడు లేదా? తన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు. దావీదు రాజు పాపం చేసేవాని, నువ్వు నీ జీవితంలో పాపం ఉందని దేవుని స్వరం వినిపించగానే పాపాన్ని సరిదిద్దుకున్నాడు. ఇంకెంతమంది తమ జీవితాల్లో దేవుని స్వరాన్ని వినగానే సరి చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ప్రియులారా, మన జీవితం చాలా విలువైంది. ఏంటి అక్క మీరు ఫోన్ చేస్తున్నారా? ఆయన లేచి వెళ్తున్నాడు. కాబట్టి దేవుని స్వరం చాలా విలువైంది. దేవుని యొక్క స్వరం ఎంతో అమూల్యమైనది. దేవుని స్వరం సజీవుడిగా ఆయన మనం సజీవులుగా చేసి, సజీవులుగా చేయడం ద్వారా మనం చేయాల్సిన ఏంటి? ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన స్వరాన్ని వింటూ ఆ స్వరం ఏం చెబుతుందో దాని ప్రకారం మనం వెళ్ళాలి. ఆయన స్వరం మనకి ఏం చెప్తుందో, ఆయన స్వరం మనకి ఏం పలుకుతుందో, ఆయన స్వరం మనకి ఏం వినిపింపజేస్తుందో దాన్ని మనం చేసుకుంటూ జరిగించుకుంటూ వెళ్ళాలి. ఆయన స్వరానికి విరోధంగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనం ఆయన స్వరాన్ని వింటూ, ఆయన స్వరం మనకి ఏం చెప్తుందో దాని ప్రకారం మనం ముందరికి వెళ్ళాలి. దాని ప్రకారం మనం ఏం చేయాలా? ముందరికి వెళ్ళాలి. ఆయన స్వరం మనకి వినిపింపజేయబడిన విధానం ప్రకారం మనం ఏం చేయాలా? ఆయన స్వరాన్ని వింటూ ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం ముందరికి వెళ్ళాలి. ఇది నాకు చెప్పలేదు, ఇది నాతో మాట్లాడలేదంటే, నీతో మాట్లాడకపోతే నాదే తప్పు. నాతో మాట్లాడిన దేవుడు నీతో ఎందుకు మాట్లాడలేదంటే అది నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉండొచ్చు. ఈరోజు నువ్వు దేవుని స్వరాన్ని ఎందుకు వినలేకపోతున్నా? దేవుని స్వరాన్ని ఎందుకు వినలేని స్థితిలో వచ్చేసావు? దేవుని స్వరం ఎందుకు హృదయంలోకి రాలేకపోతుంది? దేవుని స్వరం ఎందుకు గట్టిగా వినలేకపోతున్నావు అంటే, దేవుని స్వరాన్ని వినే ధన్యతను మనం ఏడో పోగొట్టుకున్న మన బలహీనతను బట్టి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనం చేయవలసినవి ఏంటి? ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనం చేయవలసినవి, ఒకటి, మనలో ఉన్న జీవాత్మను కాపాడుకోవాలి. అది ఎప్పుడు జీవించేటట్టు చేసుకోవాలి. 2, ఆయనను జ్ఞాపకం చేసుకుని యథార్థ హృదయంతో ఆయన వద్ద తిరిగి రావాలి. 3, ఆయన స్వరాన్ని వింటూ జీవించాలి. ఆయన ఏం చెబుతున్నాడు దాన్ని చేస్తూ జీవించాలి. వింటూ జీవించడం అంటే ఆయన స్వరం మనకి ఏది వినిపించబడుతుందో అది మనం జరిగించుకుంటూ, అది చేసుకుంటూ జీవిస్తూ వెళ్ళిపోవాలి. ఇక ఆయన స్వరానికి విరోధంగా మనం ఉండకూడదు. అందుకంటాడు కదా,
నీ స్వరము వినిపించు. ఒక నిమిషం అట్టగండి. నీ స్వరం వినిపించు ప్రభా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, దాసురాలు ఆలకిస్తుంది అంటున్నాం. మరి ఆయన స్వరాన్ని మనకు వినిపించినప్పుడు ఆ స్వరం ప్రకారం మనం జీవించాలిగా. ఆ స్వరం ప్రకారం మనం జీవించకపోతే ఏం జరిగిద్ది? తద్వారా తర్వాత ఏ నష్టం రావాలో అది వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఆ నష్టాన్ని మనం తెచ్చుకోవద్దు. కాబట్టి ఆయన ద్వారా సజీవులుగా చేయబడిన మనం చేయవలసిన మూడో పని, ఆయన స్వరాన్ని వింటూ జీవించాలి. మనం ఆయన మాటలు వింటూ జీవించాలి. చాలామంది జీవిస్తారు పాపపు మాటలు వింటూ, అపవిత్రమైన మాటలు వింటూ, వ్యర్థమైన మాటలు వింటూ, లోకపు మాటలు వింటూ, లోకపు ఆలోచనలు కలిగి లోకపు మాటల యందు మనసు పెడతారు చాలామంది. ఆ మాటలు ఎక్కువ వింటారు, దేవుని మాటలు వింటారు. చాలామంది ఏ మాటలు వింటారు? లోకపు మాటలు వింటారు. అక్క, ఆ సీరియల్లో కారు దగ్గరకు వచ్చి ఆగిపోయింది అక్క, గుద్దేసింది అనుకున్నా, కానీ గుద్దల వచ్చే వారం అని వేసాడు. మళ్ళీ ఏమిచ్చాడు? తరువాయి భాగం వచ్చే వారం. ఈ వారం కూడా లేదక్క. రే ఇప్పుడు ఏం జరిగిద్ది? దీనికోసం షుగర్ బీపీలు తెచ్చుకుంటారు. దీనికోసమే భార్యాభర్తల మధ్యలో గొడవలు కూడా వస్తాయి. రావు వస్తాయి. ఎందుకు రావు? ఏమో అంటే నీకేం తెలుసమ్మా, నీకు వివాహం కాలేదుగా, ఈయనోళ్ళకి తెలిసిందిలేండి. ఏమో కాదు, వస్తాయి నిజంగానే. ఏమ్మా ఆ సీరియల్ ఎందుకని భర్త అంటే, నీకేమొచ్చిందంటే నీకేం నష్టం వచ్చింది? ఆ సీరియల్ చూస్తే నీకేం నష్టం వచ్చింది? నువ్వెందుకు అనాలి? అసలు వాళ్ళెవరో ముందరే వేస్తారు ఇవన్నీ చిత్రీకరించడం బండి, ఇవన్నీ కల్పితములని. కల్పితంతో పెట్టిన వాటి కొరకు నువ్వు నీ భర్త ఎందుకు గొడవాడుకోవాలి? దేవుడు జతపరిచిన వాడు మనిషి ఎవడు విడదీయకూడదని బైబిల్ అంటుంది. నిన్ను ఈ సీరియల్ ఎందుకు విడదీస్తుంది? దాని గురించి ఆలోచిస్తాం, అవునా కాదా? వీళ్ళారా, ఎందుకు ఇవన్నీ? ఇది అల్పమైనవి, స్వల్పమైనవి, నిష్ప్రయోజకమైనవి. నిజంగా మానవుడి జీవితం గమనించండి ఎంత విలువైందో. మానవుడి కొరకు దేవుడే నరవతరిగి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మానవుని పరలోకానికి చేరుస్తున్నాడు. మానవుడు ఎంత విలువైన వాడో చూడండి. మరి అంత విలువ కలిగిన మనం ఎంత ధన్యకరంగా ఉండాలి చెప్పండి. దేవుని స్వరాన్ని వినాలి, లోకపు స్వరం కాదు. అక్క, ఆయన అట్టక్క, ఆ మెట్టక్క అని చెబుతారు కదా, ఆ మాటలు వినొద్దు. ఎవరైనా చెబుతుంటే వద్దులే అన్న, వద్దులే అక్క, నాకు చెప్పవాక, నువ్వు వద్దు, ఈ రోజు నుంచి నేను ఆ మాటలు వినదలుచుకోవాలి, వద్దు, నాకు చెప్పొద్దు. ఈయనట్ట ఆయనట్లా అని నాకు చెప్పొద్దు. అందరూ దేవుని బిడ్డలే, దేవుడు చూసుకుంటాడులే. నువ్వు నాకు చెప్పొద్దు, నన్ను జడగొట్టొద్దు. నాకు చెప్పొద్దు, నన్ను జడగొట్టొద్దు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఏం చెప్పాడు సేవకుడు, గంట సేపు చెప్పాడు, అట్టగే నన్ను అక్క చెప్పేది, మనం ఇక అయ్యే అంటాం. అవును, అట్టగైనా చెప్పేది సేవకుడు, ఎంతసేపు చెబుతాడా సేవకుడు, ఈ మాటలనే చెడిపోతాం. అట్లా కాదు, మనస్సు జాగ్రత్త పెట్టుకోవాలి. జాగ్రత్త, చెప్పుడు మాటలు విని చెడిపోవద్దు. దేవుని స్వరాన్ని విని జీవించు. లోకపు మాటలు, పాపపు మాటలు, శరీరంతో కూడిన మాటలు, ఎంతగా వ్యర్థమైనటువంటి మాటలు, నిష్ప్రయోజకమైన మాటలు, నరకానికి తీసుకెళ్లే మాటలు విని ఎందుకు చెడిపోతా? దేవుని మాటలు వింటూ జీవించు. దేవుని మాటలు వింటూ జీవించు. అది ఆశీర్వాదకరం, అది ఆశీర్వాదకరం. అది ఆశీర్వాదకరం. కాబట్టి ప్రియారా, దేవుని మాటలు వింటూ జీవించండి. ఇదెన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దానండి.